హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆల్ లేటెస్ట్ వీడియో A to Z ఛానల్. ఈరోజు ఎగ్ రైస్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 2 మీడియం సైజ్ ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఉప్పు, మిరప్పొడి, గరం మసాలా, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పెప్పర్ మసాలా 1 టేబుల్ స్పూన్, 4 కోడిగుడ్లు. నేను ఇక్కడ 3 మెంబర్స్కి చేస్తున్నాను. 4 ఎగ్స్ తీసుకున్నాను. అలాగే రైస్. ఒక ఫ్రై ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే కొంచెం కరివేపాకుని పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ముందుగా మనం తీసుకున్న 4 కోడిగుడ్లని వేసుకోవాలి. కోడిగుడ్లు వేసుకున్న తరువాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేయాలి. కోడిగుడ్లను పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ముందుగా మనం తీసుకున్న రైస్ని కోడిగుడ్డు మిశ్రమంలో వేయాలి. రైస్ వేసుకున్న తరువాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు. నేను 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీకు తగినట్లు ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత రైస్లోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన ఎగ్ రైస్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీగా రెడీ అయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.